దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి పూట ఒక చక్కటి వాక్యాన్ని, మనకు బాగా తెలిసిన ఒక వాక్య భాగాన్ని మరొకసారి మనం తలపోసుకుందాం, ధ్యానిద్దాం కొంతసేపు. యోహాను సువార్త 14వ అధ్యాయంలోని మాటల్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. చూడండి వాక్యంలో, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ప్రియులారా, ఈ వాక్య భాగంలో ఓ చక్కటి ధైర్యం మనం చూస్తాం. అదేంటంటే, మీ హృదయములను కలవరపడనివ్వకండి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. ధైర్యంగా ఉండండి, భయపడకండి, కలవరపడకండి అనే మాట ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాం. హృదయం కలవరపడింది అనుకోండి, మాట కూడా కలవరంగానే ఉంటుంది, క్రియలు కూడా తడబడుతున్నట్లుగానే కనిపిస్తుంది. ఈరోజు పలు విధములైనటువంటి ఆందోళనకరమైన అనుభవాల్ని లోకంలో మనం చూస్తున్నాం. ఒకటి కాదు, ఆత్మీయంగాను, రాజకీయంగాను, లోకపరంగాను, కుటుంబ పరంగాను ఎన్నో పరిస్థితులు మనిషిని కుదిపేస్తున్న అనుభవాల్ని మనం చూస్తున్నాం. ఒకవైపున రోగాలు మనిషిని మరి హరిస్తూ ఉన్నాయి, పరిస్థితులు మరి కొందరిని ఈడ్చుకుని వెళుతున్నాయి, సమస్యలు మరి కొందరిని అణగదొరుకుతున్నాయి. ఇన్ని పోరాటాల మధ్య మనిషి జీవితం ముందుకి కొనసాగుతుందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కానీ ఈ రోజున సగటు మనిషి సమాజంలో ఒక ఘనత కలిగిన వాడై బ్రతకాలి అని అనుకుంటే ఎన్ని పోరాటాలో. ఒక మనిషి పవిత్రునిగా, పరిశుద్ధినిగా, నీతి నిజాయితీతో బ్రతకాలి అని అంటే ఎన్ని పోరాటాలో. అందుకే వాక్యం కూడా అంటుంది, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వానికి హింసలు తప్పవు, వస్తాయి. అనేక శోధనలు, అనేక శ్రమలను ఎదిరించి జయించి బ్రతకవలసి వస్తుంది. జయించలేని బలహీనత అనేకులను పట్టి ఉన్నందున ఓటమి పాలై ఓడిపోతూ వాడిపోతూ ఏదో వెనకంజ పడినట్లుగానే భారంగా తమ జీవితాన్ని గడుపుకుంటున్నటువంటి వ్యక్తిత్వాలను కూడా మనం లోకంలో చూస్తున్నాం. అయితే ఈ వాక్యంలో మనం గమనించవలసింది, మీరు కలవరపడద్దు ఏ విషయానికి కూడా. ఏ విషయానికి మీ హృదయాన్ని మీరు కలత చెందనివ్వకండి. మీరు విశ్వాసం గలవారు, ఆ విశ్వాసాన్ని మీరేం చేయాలంటే స్థిరపరచుకోవాలి. దేవుని కార్యసాధకమగు క్రియాశక్తి మనకు ప్రత్యక్షం కావాలంటే దానికి కావలసిన తాళపు చెవి ఒకటే, అదేంటంటే విశ్వాసం. ఏంటండి? నడిదిరిచి మాట్లాడండి. ఏంటది? విశ్వాసం. విశ్వాసానికి అసాధ్యమైనది ఏది కూడా. ప్రియులారా, ఈ రోజున మన హృదయం నిమ్మళంగాను, స్థైర్యంతో, ధైర్యంతో మనము ముందుకు వెళ్ళడానికి మన హృదయంలో ఒక నిబ్బరము కలిగిన వారమై మన హృదయాన్ని స్థిరపరచుకొని ఇదిగో ఈ ఆవరణాన్ని విడిచి ఈ పూట మీరు వెళ్ళాలి. దేవునికి నీ కన్నీళ్లు తెలుసు, దేవునికి నీ హృదయం తెలుసు, దేవునికి నీ భవిష్యత్తు తెలుసు, దేవునికి నీ గమ్యం తెలుసు. అందుచేత నీకు ఆయన నియమించిన ఒక కాలం ఉంది. ఆ కాలం వచ్చేటంత వరకు నీ హృదయాన్ని కలవరపడనివ్వకు. ఆ కాలం వస్తుంది. ఆ కాలం నీ కన్నీళ్లు తుడిచే కాలం, అది నీ భారం తొలగే కాలం, అది నీకు క్షేమం కలిగే కాలం, అది నీవు ఊహించని పరిణామంలో నా దేవుని కొరకై ప్రకాశించే కాలం, అది. ఆ కాలం ఉంది, లేదు అని నీవు కంగారు పడకు. తల్లి అయిన మరియా యేసుప్రభు దగ్గరకు వచ్చి, నాయనా ఒక అద్భుతం చెయ్యి అన్నప్పుడు యేసయ్య అన్నాడు, నా సమయం ఇంకా రాలేదు కదమ్మా, ఎందుకు అలా కంగారు పడుతావు అన్నాడు. అదే ప్రభు శిష్యులతో మాట్లాడేటప్పుడు నా సమయము వచ్చుచున్నది అన్నాడు. ఆయనే ఒక సమయాన్ని ఫాలో అయ్యాడు, ఆయనే ఒక కాలాన్ని
నియమించుకున్నాడు. అక్కడేమో నా సమయం రాలేదు అన్నాడు, ఇక్కడేమో నా సమయం వచ్చుచున్నది అన్నాడు. మన వ్యక్తిగత బ్రతుకుల్లో కూడా ఆయన ఎప్పుడు ఏది నిర్ణయించి ఉన్నాడో దానిని జరగనివ్వండి. మనకు కీడేమీ రాదు. ఆయన ఉద్దేశములన్నీ ఎలాంటివి? సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కానే కాదు. అందుచేత ఆయన ఉద్దేశములు, ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము, ఆయన యొక్క ఆలోచన మనలో నెరవేర్చబడనివ్వండి. దాని కొరకు మనకు కావలసింది ఏంటంటే మన హృదయాన్ని ఏం చేసుకోవాలండి? నిమ్మళపరుచుకోవాలి. మన హృదయాన్ని స్థిరపరచుకోవాలి. మన హృదయాన్ని కలవరపడనివ్వకూడదు. మన హృదయానికి మనము స్థిరత్వాన్ని నేర్పించాలి. ఇదిగో ఈ పూట నేను మీతో దేవుని వాక్యాన్ని బట్టి చెప్పగలిగింది కూడా అదే. విశ్వాసానికి మించినది లేదు అన్నప్పుడు, విశ్వాసానికి అసాధ్యమైనది లేదు అన్నప్పుడు మీరు దేవుని యందు విశ్వసించుచున్నారు కదా, మీరు దేవుని మీద గురి నిలుపుకొని ఉన్నారు కదా, మీరు దేవుని యందు కాంక్ష ఉంచుకొని ఉన్నారు కదా. అలాగైతే అలాగే ఉండండి. ఆమేన్ చెప్పకపోయినా అలాగే ఉండండి. ఎలా? మీ విశ్వాసాన్ని చేతపట్టి మీరు బలహీనులు కాక ధైర్యము కలిగిన వారై మీ హృదయములను దృఢపరచుకోండి. ఎందుకంటే ఆ వాక్యంలో వ్రాయబడి ఉంది, 3 ప్రశ్నలు నేను మీ ఎదుటి పెడతానండి. 3 ప్రశ్నలు. చాలా క్లుప్తంగా టకటక చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, జాగ్రత్తగా వినండి. 3 ప్రశ్నలు. ఎందుకంటే ఆ సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. అందుకు యెహోవా మోషేతో ఇలాగన్నాడండి, యెహోవా బాహుబలము ఏమైనా తక్కువైనదా? మరెందుకు మీరు కలవరపడుచున్నారు? మీ హృదయాలను ఎందుకు కలత చెందేటట్లుగా విభ్రాంతి పాలవుతున్నారు? కలవరపడకండి. ఎందుకంటే 13వ అధ్యాయం నిర్గమకాండం 13వ అధ్యాయం 14వ వాక్యంలో బాహుబలము చేత యెహోవా దాస్య గృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటకు రప్పించెను. వినండి జాగ్రత్తగాను. దాస్య గృహం అది కట్టబడిన ఒక అనుభవం. దాసత్వం అనేది ప్రియులారా మన ఆలోచనానుసారంగా మన ఇష్టపూర్వకంగా చేయడానికి ఏది లేదండి. దాసత్వం అనేది ఎలా ఉంటుందంటే ఒకని ఆశను నెరవేర్చాలి, ఒకని ఆలోచనను నెరవేర్చాలి, ఒకని యొక్క సంతృప్తిని చూడాలి, ఒకని కొరకై మనం శ్రమపడాలి. అది ఒక దాసత్వం. మన కొరకు మనం కాదు, మనకు ఒకటి చేయాలి అని ఉన్నా దానిని చేసే స్వతంత్రత మనకు లేదు. దాసత్వం అనేది అన్నప్పుడు వీళ్ళు ఏ దాసత్వంలో ఉన్నారు? దేనికి బానిసలై ఉన్నారు అనంటే ఐగుప్తు అనే దాసత్వం. అంటే పాపపు యొక్క ఆ కాడి వాళ్ళ భుజముల మీద పెట్టబడి ఉన్నప్పుడు వాళ్ళ కొరకు కాకుండా ఐగుప్తు యొక్క ఆ దాసత్వంలో వాళ్ళు ఆశలు చంపుకొనిన వారై వాళ్ళు చూడడానికి బ్రతుకుతున్నారు, కానీ వాస్తవంగా వాళ్ళు చచ్చిన స్థితిలో ఉన్నారండి. కాస్త మీరు లోతుగా ఆలకించండి, ఆలోచించుకోండి. చచ్చిన స్థితి. ఇష్టం లేదు, మనసు అంగీకరించట్లేదు, ప్రాణం ఒప్పట్లేదు, కానీ చేయాలి, తప్పదుగా. అర్థమవుతుందా? సంతోషంగా కాకుండా, పూర్ణమైన మనసుతో కాకుండా, ఏదో మనసుని చంపుకొని, శరీరాన్ని చంపుకొని, ఆలోచనలు చంపుకొని, అదిగో కష్టంగా కన్నీళ్లతో చేయడం, ఇది ఒక దాసత్వం, ఇది ఒక బానిసపు బ్రతుకు. కానీ అలాంటి దాసత్వంలో నుండి, బానిసపు బ్రతుకులో నుండి
ఎవడు సహాయము చేయలేని నిస్సహాయపు పరిస్థితుల్లో నుండి మమ్మల్ని విడిపించింది ఒకటే, అదేంటంటే నా దేవుని బాహుబలము. దేవుని బాహుబలం. నా ప్రియమైన సహోదరులారా, ఇదిగో ఈ రోజున ఈ పునరుత్థానపు ఆరాధనలో దేవుని వాక్యం కూడా నీ వెన్నుతడుతూ ఉన్నది ఏంటో తెలుసా? నీ హృదయాన్ని కలవరపడనివ్వకు. నా బాహుబలము తక్కువ కాలేదు. ఎలాంటి దాసత్వం, ఎలాంటి బానిసత్వం ఒకవేళ లొంగదీసి నీ ఇష్టాన్ని చంపి ఒకవేళ చచ్చిన స్థితిలో నువ్వు నిలిచి ఉన్నప్పటికీ ఆ స్థితిగతులలో నుండి నిన్ను విడిపించగలిగిన శక్తి తక్కువ కాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ అనుభవం కూడా నేను మీతో చెప్తాను. అదేంటంటే రెండవ ప్రశ్న లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వాక్యాన్ని, తాను ఏర్పరుచుకొనిన వారు దివారాత్రులు వాళ్ళు మొరపెట్టుకొనుచుండగా, అంతే వారికి చెప్పండి న్యాయము తీర్చడా? ఒక ప్రశ్న. మరి ఎందుకు మీరు కలవరపడుచున్నారు? ఎందుకు అస్థిరులై ఉంటున్నారు? ఎందుకు మీ హృదయం చంచలమైన బుద్ధి కలిగి అటు ఇటు పరుగులు తీస్తూ నిస్సహాయపు పరిస్థితుల్లో మనుషుల ముఖాలు చూచి మోసపోతున్నారు? మీరు ఆయన సముఖంలో ఎలాగంటండి దివారాత్రులు మొరపెట్టుచుండగా మీకు న్యాయము తీర్చడా? మీరు మౌనంగా లేరు కదా. ఆయన సముఖంలో మీ వేదన ఏంటో, మీ గోడేంటో మీరు వివరించుకుంటున్నారు కదా. మీ కన్నీళ్లు ఆయన కవిలలో దాచబడి ఉన్నాయి కదా. మీ కన్నీళ్లు వ్యర్థమయ్యేవి కావు కదా. అన్నప్పుడు మీ ప్రార్థన నిష్ఫలము కాదే. ఆయన ఎవరైనా మృతుల లోకాన ఉన్నవాడా? ఆయన మృత్యుపు ఒడిలో కంపు కొడుతున్నవాడా? లేదు లేదు లేదు. మరణ ద్వారాన్ని మూసి పరలోకపు ద్వారాలు తెరిచినవాడు. హల్లెలూయా. శత్రువుని నిర్జీవముగా పడవేసిన వాడు, శత్రువు గుండెలలో నిద్రపోయినవాడు, నీకు విరోధముగా లేచిన ఏ ఆయుధమైనా అది ఎంత శక్తి కలిగినదైనా, అది ఎంత పరాక్రమము కలిగినదైనా దానిని నిర్జీవపరచగలిగిన వాడు, సచ్చిన రాతి వలె పడద్రోయగలిగిన వాడు. మీ భారము తొలగునుగాక, మీ కన్నీళ్లు తొలగునుగాక, ప్రశాంతత మీకు కలుగునుగాక, సమృద్ధి మీకు కలుగునుగాక, సంతోషము మీకు కలుగునుగాక, మీ కార్యములు సఫలమగుగాక. మూడవ ప్రశ్న చెప్పి ముగించేస్తా. 2 ప్రశ్నలు చెప్పాను. నా బాహుబలము తక్కువైనదా? రెండవది, నేను మీకు న్యాయం చేయనా? మూడవది, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 6వ వాక్యం. ఓ ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు చాలండి. ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనంటాయా? ఓ బొమ్మిడి అయిపోయింది మీది, కంగారు అయిపోయింది మీది. మీ కలత చెందుతున్న హృదయముతో ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నారు? మీ విభ్రాంతికి కారణం ఏంటి? నేను ఒక్క మాట చెప్తాను, నాకు సమాధానం చెప్పండి. అందరు నన్ను చూడండి, ఈ విశ్వాన్ని చూడండి. మీరు దేన్ని? ఈ సృష్టిని చూడండి. ఈ సృష్టి అంతా ఎవరి కొరకు చేశాడు దేవుడు? ఏ పని బాట లేకుండా ఊరకే కూర్చొని ఉండలేక బోరు కొట్టి ఏం చేద్దాం, ఖాళీగా ఉండేదానికంటే ఒక సూర్యుడిని చేద్దాం అని సూర్యుడిని చేశాడా? ఏంటి ఏమేమి పని లేకుండా పోయింది రోజు, సరే కానీ ఖాళీగా ఉండేదానికంటే ఏదైనా పని చేద్దాం అని చంద్రుడిని చేశాడా? నిష్కారణంగా చేశాడు ఇట్లన్నిటిని. సూర్యుని, చంద్రుణ్ణి, నక్షత్రాల్ని, గ్రహాలని, ఋతువుల్ని, ఇవన్నీ ఎవరి కొరకు చేశాడు?
నాకు సమాధానం చెప్పండి. ఊరకనే సరదాగా చేశాడండి? నో, నేను చెప్పనా? ధైర్యంగా చెప్తున్నాను, నా కొరకు చేశాడు, నా కొరకు చేశాడండి. మీరు విశాలమైన హృదయంతో ఆలోచించండి. ఋతువులను ఏర్పరిచాడు, ఋతువుల ప్రకారం వర్షాలు పెట్టాడు, మంచు పెట్టాడు, ఎండ పెట్టాడు, పర్వతాలు పెట్టాడు, లోయలు పెట్టాడు, సూర్యుడిని పెట్టాడు, చంద్రుడిని పెట్టాడు, నక్షత్రాలను చూసి దూరాన్ని పెట్టాడు, గ్రహాలన్నింటినీ చేశాడు, గ్రహాలన్నింటినీ ప్రక్కన పెట్టి ఇవి భూతలంపై నన్ను బ్రతికించాడు దేవుడు. ఇవన్నీ దేని కొరకయ్యా అంటే, పీచాడు నీ కొరకేరా. కడుపు నొప్పి తగ్గించాడు, కీళ్ళ నొప్పి తగ్గించాడు, వెను నొప్పి తగ్గించాడు, పన్ను నొప్పి, ఇవి కాదు. కొంచెం మనసు విశాలపరచండి, హృదయాన్ని విశాలపరచండి. ఈ సృష్టిలో ఎన్ని ఉన్నాయి, అవన్నీ దేని కొరకు? నీ కొరకు కదా, నీ స్వప్రయోజనం కొరకు కాదా, నీ క్షేమం కొరకు కాదా, నీ యొక్క దీవెన కొరకు కాదా? అలాంటప్పుడు ఇన్ని చేసిన దేవుడు ఆ కొమ్మరి మంటికి చేసినట్టు నీకు చేయలేడా? ఆయన యందు మనం విశ్వసించినప్పుడు దేవుని వాక్యం అంటుంది, నా బాహుబలం ఏమైనా తక్కువ అయిందా? నేను మీకు త్వరగా న్యాయం చేయనా? ఆ కొమ్మరి మంటికి చేసినట్లుగా నేను చేయనా? అలాంటి గొప్ప విస్తరణ మీకు ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగల తండ్రి, ఉదయ కాలం అందు ప్రభువా మీ వాగ్దాన రీతిగా మీరు మా మధ్యలోనికి దిగి వచ్చి ప్రభువా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై మీ స్తోత్రం తండ్రి. మా హృదయాల్ని కలవరపడనీయద్దని ప్రభువా మీరు మాకు ధైర్యపరిచి మీరు మాతో మాట్లాడిన దివ్య వాక్కుల కొరకు స్తుతిస్తున్నాం తండ్రి. యేసురాజా ప్రభా కుమ్మరి మంటికి చేసినట్లుగా, జిగట మంటికి చేసినట్లుగా మీరు మాకు చేయగలరు. మీరు మాకు సమస్తం చేయగలరు సమర్థుడు అయి మీరు మా పక్షాన ఉన్నందుకై మీ స్తోత్రమయ్యా. మీ సన్నిధికి ప్రభా ఎంతో దుఃఖంతో నిట్టూర్పులతో కన్నీళ్లతో మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డకు, నాకు, మాకు అవసరమైన వాక్కులు మీరు అనుగ్రహించినందుకే మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం. నా నాయన దివారాత్రులు మీకు మొరపెట్టుచుండగా అయ్యా మీరు తప్పక త్వరగా న్యాయం తీర్చేటువంటి దేవుడుగా మీరున్నారు అయ్యా. మీరు చాచిన హస్తం కొరకై స్తోత్రం, మీ బాహు కొరకై స్తోత్రం స్తోత్రం. మీ బాహుబలం తక్కువ కాలేదు కనుక స్తోత్రం. మా పరిస్థితులు స్థితిగతులన్నిటినీ చక్కపరచగలిగిన దేవుడు, మా నోటి నిండా నవ్వుండేలాగా చేయగలిగినవాడు. మీ సన్నిధికి చేరివచ్చిన మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఒక్కరు కూడా వ్యర్థమైపోకుండా ప్రతి బిడ్డను బలపరచండి. మీ కొలత లేని ఆత్మతో నింపి అభిషేకించండి. మా ప్రాణాత్మ శరీరాలు మీ బలమైన హస్తంలో సమర్పించుకొనిచున్నాం. మీరే కాచి కాపాడి పరిశుద్ధపరచు నాయన. మీ మహిమ గల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచండి. వాక్యం చెప్పిన మీ దాసుని కూడా మరి ఎక్కువగా బలపరచు. ఇంకా మీ మహిమ కొరకు శక్తివంతంగా వాడుకోమని అయ్యా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.